అన్వి, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అవి జీవితంలో ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? ఓకే, స్టార్ట్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మరి నాకన్నా ముందు చెప్పేశావు కదా, వీటి అర్థం తెలుసా నీకు? చెప్పు. మాతృదేవో భవ అంటే ఏంటి? మాతృదేవో భవ అంటే అమ్మ దైవంతో సమానం. అమ్మని ఎప్పుడు దైవ సమానురాలుగా చూడాలి. ఓకేనా? అమ్మకి గౌరవం ఇవ్వాలి, అమ్మని ప్రేమగా చూసుకోవాలి. అమ్మనికి అన్నీ చేసి పెడుతుంది కదా, అందుకే. ఓకేనా? సో నెక్స్ట్, పితృదేవో భవ. పితృ అంటే నాన్న. నాన్న కూడా దైవంతో సమానం. దైవం అంటే ఏంటి? దైవం అంటే ఏంటి? దేవుడు. దేవుడిని, నాన్న కూడా దేవుడితో సమానం. నాన్నని కూడా దైవంతో పోల్చుకోవాలి, బాగా చూసుకోవాలి. నెక్స్ట్, ఆచార్య దేవో భవ అంటే ఏంటి హాన్వి? ఆచార్యుడు అంటే గురువు. మీ టీచర్స్ ఉన్నారు కదా స్కూల్లో, మీ టీచర్స్ని కూడా ఇప్పుడు నీకు ఫస్ట్ అమ్మ తొలి దైవం. అమ్మ నీకు తొలి గురువు కూడా. ఏబిసిలు అన్నీ అమ్మ ఫస్ట్ నేర్పిస్తుంది కదా, అమ్మ తర్వాతే కదా నీకు టీచర్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి నీ ప్రతి కష్టంలో, నీ ప్రతి చదువులో, నీ మంచిలో చెడులో టీచర్ కూడా ఒక భాగం అన్నమాట. సో టీచర్ని కూడా దైవంతో చూడాలి అని అర్థం. నెక్స్ట్, అతిథి దేవో భవ అంటే ఏంటో చెప్పు. అతిథి అంటే చుట్టాలు. చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా బాగా పలకరించాలి. వాళ్ళు కూడా దైవ సమానులు. మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి బాగా చూసుకోవాలి మనం. ఓకేనా? మనము అందుకే 4 ఒకసారి నువ్వు చెప్పు మళ్ళీ. మాతృదేవో భవ, మాతృదేవ పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, అతిథి దేవ భవ. సూపర్ తల్లి. చూసారా ఫ్రెండ్స్, నా చిట్టి తల్లి ఎంత బాగా చెప్పేసిందో. సో మీరు కూడా నా చిట్టి తల్లి చెప్పినట్టు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పాటు అమ్మ, నాన్న, అలాగే టీచర్స్, బంధువులు వీళ్ళందరూ కూడా దైవంతో సమానమని చిన్నప్పటి నుంచి నేర్పించండి. మంచి నడవడిక వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకేనా హాన్వి? మీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.